దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చేసే పూజలు ఫలించి భక్తులు కోరిన కోరికలు నెరవేరాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దేవి నవరాత్రుల సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో గల కనకదుర్గమ్మ అమ్మవారి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని మాట్లాడారు. దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చేసే పూజలు ఫలించి భక్తులు కోరిన కోరికలు నెరవేరాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో గల కనకదుర్గమ్మ అమ్మవారి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని మాట్లాడారు. 9 రోజుల పాటు నియమనిష్టలతో జరుపుకునే దేవీ నవరాత్రులు అంతా ప్రశాంత వాతావరణంలో మరింత ఐక్యతతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద నిర్వాహక కమిటీతో పాటు భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువత సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నేరెళ్ల మధుగౌడ్, కమిటీ సభ్యులు కొండ రాజేష్, పోలగాని ఉపేందర్, కారింగుల వేణు, నేరెళ్ల నరేష్, ఆయా వార్డుల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. Ahí está.